నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆకలితో ఉన్న వారికి అన్నప్రసాద వితరణ చేస్తూ సేవా కార్యక్రమాలలో మేము సైతం అంటూ వారి పాత్ర చక్కగా పోషిస్తూ నేటికి ఏడాది పూర్తి చేసుకొని సహాయ సహకారాలు అందిస్తున్న వారిని సైతం కమిటీగా ఏర్పరిచిన కమిటీ నారాయణ అన్నప్రసాద వితరణ కమిటీ. ఏకాదశి ద్వాదశి పురస్కరించుకొని ఉస్నాబాద్ పట్టణంలోని శ్రీ పార్థసారథి గీతా మందిరంలో శనివారం రోజున గీతా హోమ భాగవత కథలు, లక్ష్మీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించి అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు గంధె చంద్రమౌళి, ఉపాధ్యక్షులు నార్ల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి గాంధీ, కోశాధికారి గౌరిశెట్టి ప్రకాష్, ఉపకోశాధికారి పూదరి రాజయ్య, మహిళా అధ్యక్షురాలు నార్ల విజయలక్ష్మి, సెక్రటరీ రాగి కవిత, మహిళా సభ్యురాలు గౌరిశెట్టి భవానీ, గంధె అన్నపూర్ణ మరియు మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి, అన్నమే ఊపిరి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నాద్భవతి భూతాని, అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. కలిని ఎందుకు దండగా, కడుపు నింపితే పండగా. కలిని ఎందుకు దండగా, కడుపు నింపితే పండగ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 అన్నదానం.
ఇహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం అతిథి దేవో భవ అతిథి దేవో భవ పరులకు పెట్టని అన్నము గరళంతోడ సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినదెప్పుడు త్యాగమే అతిథి దేవో భవ అతిథి దేవో భవ అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు అతిథి దేవో భవ అతిథి దేవో భవ అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా 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 అన్నదానమే మిన్నా అన్నదానం పరమము మరువకే మనసా పరమము మరకే మనసా శేష సాయిని ఈశాన ప్రాణద ప్రాణం జ్యేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమః అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేంద్ర ప్రభావః అహ సంవత్సరో వ్యాయ ప్రత్యయ సర్వదర్శనః అజస్సత్కః మనం కొంచెం చిన్నగానే చేస్తున్నాము. శ్రీకృష్ణ భగవాన్ గణపతిని శ్రీధర్ని ఆశీస్సులతో మరి కొన్ని శ్లోకాలు చదువుదామంటే లేట్ అయితే చెప్పి తొందరగానే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 12:30 అవుతుంది. జస్ట్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ తర్వాత మీ పారాయణ తర్వాత భోజనం జరుగుతుంది. మొన్నటి మనం 2 కథల వరకు ఏం చేస్తుంటే పరీక్షిత్ మహారాజు జన్మించేంత వరకు చెప్పడం జరిగింది. పరీక్షిత్ మహారాజు జన్మించిన తర్వాత శ్రీకృష్ణుడి రక్షణతోని పరీక్షిత్ మహారాజు జన్మించిన తర్వాత అందరూ యథావిధిగా హస్తినాపురం పోయి హ్యాపీగా కొంతకాలం గడిచింది. అప్పుడే కొంతకాలం గడిచిన తర్వాత విదురుడు తీర్థయాత్ర చేసుకుంటూ రావడం జరిగింది. విదురుడు తెలుసు కదా మీకు అందరికీ. నాకు వేరే స్టోరీ
అమ్మ అమ్మ అని కలుగు వ్యాసుల ద్వారా జన్మించిన సత్యోగర్భం ద్వారా జన్మించిన వాళ్ళేమో పాండవ పురుషుడు విదురుడు కూడా అది. కాబట్టి విదురుడు అనేటువంటి వ్యక్తి ఎవరంటే విదురుడు యమధర్మరాజు, ప్రత్యక్షంగా యమధర్మరాజే. ఆ యమధర్మరాజులో విదురుడు ఎట్లా జన్మించాడు అంటే మాండవ్యముని అనే శాపంతో 100 ఏళ్ళు దాసీపుత్రుగా జన్మించమని చెప్పి శాపం చెప్పినట్టుగా జరిగింది. ఆ శాపం పెట్టడం ద్వారా ఇక్కడ దాసీపుత్రులు ఏళ్ళు గడిచింది. ఆ కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడే ఈ యుద్ధంతో నాకు సంబంధం లేదని చెప్పి అతను తీర్థయాత్రలకు పోవడం జరిగింది. తర్వాత పరీక్ష మహారాజు జన్మించడం జరిగింది, అశ్వత్థామను సేవించడం జరిగింది. అంతకాలం అయినప్పటికీ ఇక్కడ పాండవుల దగ్గర ఎవరినైతే సంబంధించాలనుకున్నా వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ దగ్గర ఇక్కడ మెతుకులకు వాసించి ఇంకా బతకం అవసరమా నీకు? ఈ పాటిలో నువ్వు ఇక్కడ వృద్ధాప్యానికి వచ్చినావు, ఎప్పుడో వనంలో పోయి ఆ త్యాగం తపం మోక్షం భావించడానికి నువ్వు జపం చేసుకుంటుంటానే ఇక్కడ నువ్వు ఇక్కడ ఎందుకు అని చెప్పి అక్కడ కొన్ని ఆడడం జరిగింది. అనగానే అప్పుడు ఏం చేసిందంటే ఒక కలిగిపోయింది. అప్పుడు గాంధారి జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఈరోజు జ్యేష్ఠ ద్వాదశి సందర్భంగా హుస్నాబాద్ గీతా మందిర్లో కృష్ణుని గుడిలో హోమము మరియు విష్ణు సహస్రనామ పారాయణము, భాగవత కథలు, లక్ష్మీ అష్టోత్తరము, భజన కార్యక్రమాలు జరిగినవి. మేమందరము నారాయణ సేవా సమితి నుండి ఈ రోజుకు నారాయణ సేవా సమితి కమిటీ స్టార్ట్ చేసి ఈ రోజుకు సంవత్సరం గడిచింది. అప్పుడే సంవత్సరం అయిపోయిందా అన్నట్టుగా ఉంది. ప్రతి ఒక్క సభ్యులు తన వంతుగా 500 రూపాయలు వాళ్ళ ఇంట్లో నుండి మాకు తెచ్చి ఇవ్వడం వల్లనే ఈ కార్యక్రమం విజయంగా జరిగింది. ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని అంటారు. ఎవరికి ఎంత పెట్టినా చాలు అని అనరు, అన్నం పెడితేనే చాలు అని అంటారు. కాబట్టి వాళ్ళందరూ మంచి మనసుతో 500 రూపాయలు తెచ్చి మా అధ్యక్షుల వారికి ఇవ్వడం వల్లనే ఆ డబ్బులతో భోజనం మేము ఒక 270 మందికి ప్రతి నెలలో అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. దాంతోపాటు చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ఎన్నెన్నో చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అంటే, గీతా మందిర్లో ఏదైనా కార్యక్రమమైన అల్పాహారం కంటే, స్వీట్ కంటే, భోజనానికంటే అన్ని కార్యక్రమాలకు మేము చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటికి సహాయపడ్డ వారికి కష్టరూపేణ, ధనరూపేణ, శ్రమరూపేణ ఏ విధంగా సహాయపడ్డ వారందరికీ ఆ కృష్ణ పరమాత్మని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా మా కమిటీ నుండి కోరుచున్నాము. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఈ నారాయణ సేవా కమిటీ ఏర్పడి సంవత్సరం అవుతున్నది. మరి సంవత్సరం దిగ్విజయంగా జరిగినందుకు మా దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి కేవలం అన్నదానం అనే కార్యక్రమం కాకుండా ఏదైనా చిన్న గీతా మందిర్లో ఏదైనా పూజ లాంటివి జరిగినా, తర్వాత ఏ కార్యక్రమం జరిగినా ప్రసాద వితరణము చిన్నగా జరగడం జరుగుతుంది. తర్వాత మేము మా ఆధ్వర్యం లోపలనే గోదా కళ్యాణం కూడా చేయించడం జరిగింది. తర్వాత ఇదే విధంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టప్పుడు కూడా మా సేవకులు పాల్గొని పూర్తిగా పాల్గొని నారాయణ సేవ కమిటీ అక్కడ ఉపయోగపడ్డదని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ విధంగా ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇదే నారాయణ సేవ కమిటీ ఆధ్వర్యం లోపల విష్ణు పారాయణము, లక్ష్మీ పారాయణము, భజనలు జరుగుతున్నాయి. ఈ విధంగా కేవలము అన్నదానందే కాకుండా వివిధ కార్యక్రమాలు కూడా మా సేవా కమిటీ తరఫున జరుగుతున్నది. ఇటువంటి ఫలితం అంతా కూడా కేవలం మాకే కాదు, మా దాంట్లో పాల్గొన్న సభ్యులందరూ కూడా వస్తుందని ఆశిస్తూ, మరి ఇప్పటికైతే సంవత్సరం గడిచినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీకృష్ణ ఆశీస్సులు మా అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీకృష్ణ, జై కృష్ణ. ఓం నమో నారాయణ, నమో నారాయణ. మా నారాయణ సేవ అన్నప్రసాద వితరణ ట్రస్ట్ ఏర్పడి నేటికి 1 సంవత్సరం పూర్తవుతున్నది. ఈ సందర్భంగా మా అధ్యక్షుల వారు, కోశాధికారి గారు మా కార్యక్రమాల వివరాలను గురించి చాలా విపులంగా చెప్పారు. అలాగే ఇతర ఏ కార్యక్రమాలైనా హిందూ మతానికి సంబంధించి కానీ ఇంకా ఎలాంటి ధార్మిక కార్యక్రమాలకైనా కానీ మేము మా వితరణ నారాయణ సేవ వితరణ ట్రస్ట్ ద్వారా ఇతోధికంగా సాయం చేయడానికి కృషి చేస్తామని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి బలవంత వసూలు లేకుండా స్వచ్ఛందంగా మేము తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు మాకు ఎలాంటి లోటు లేదు. ఇలాగే మీరందరూ సహకరిస్తే ఇంకా మరికొన్ని కార్యక్రమాలు చేపడతానని కోరుతున్నాను. 1 ఇయర్ గడిచింది, 1 ఏడాది గడిచింది. దాదాపు 150 మంది 60 మంది దాకా సభ్యులు అయ్యారు. ప్రతి నెల ఇస్తారు, ఒకరు ఇస్తారు ఒకరు ఇవ్వరు, అట్లా జరిగిపోతూ ఉన్నది. దానివల్ల ఏంటంటే కార్యక్రమాలు నిర్వీకంగా జరుగుతూ ఉన్నది. ఇక వేరే ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, తర్వాత యజ్ఞం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చేయడం వల్ల అందరు అందరి లోకం బతకడానికి, అంటే అందరికీ ఆశీస్సులు లోకం కట్టడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇది మా స్వార్థపూరితం కాదు. రోజు ప్రతిసారి 150 నుంచి 170 మంది దాకా భోజనం పెడతా ఉంటే దానిలో మరి ఆలోచన ఒక విధంగా ఉంటుంది, తినే వాళ్ళు ఒక విధంగా ఉంటారు. ఎవరు వచ్చినాక ఇస్తారు, పెట్టినాక వద్దనడానికి వీలుండదు కదా. దానిలో అందరూ లేని వాళ్ళు తింటారు, ఉన్న వాళ్ళు అందరూ తింటారు. ఈ కార్యక్రమం ఇట్లే దేవుని దేవాలో మంచిగా గడవాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణుని యొక్క ఆదేశానుసారం, అతని అనుమతి వల్ల గత సంవత్సరం ఇదే నెలలో నారాయణ అన్న ప్రసాద వితరణ కమిటీ హుస్నాబాద్లో మొదలైంది. దీనిలో ప్రతి నెల సభ్యుడు 500 రూపాయలు స్వచ్ఛందంగా చందా రూపంలో ఆర్థిక సహాయం చేస్తారు. అయితే ఈ కమిటీలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి నెల ఖచ్చితంగా ఇవ్వాలి అని మేము పెట్టలే. భక్తిపూర్వకంగా ఇచ్చిన వారి దగ్గరనే తీసుకుంటున్నాం. కొంతమంది సభ్యులు 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కంటిన్యూషన్గా ఈ నెల వరకు 35 మంది 80% ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వారి యొక్క ఆర్థిక సహాయంతో ప్రతి నెల శుక్ల ద్వాదశి, అంటే ఇప్పటికి ఇది 12వసారి ఇదే గీతా మందిర్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సత్సంగం, ఆ సత్సంగంలో ఎవరైనా స్వామిని వారి యొక్క సందేశం, లక్ష్మి విష్ణు పారాయణాలు, మరియు గత నెల నుండి మా అధ్యక్షుల వారు ఇక్కడ భాగవతం గురించి పుంకానుపుంకాలుగా, అంటే భాగాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. మరియు మేము ఈ గీతా మందిర్కి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వయోవృద్ధులు, కూర్చోవడం చాలా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో మా నారాయణ సేవా కమిటీ నుంచి ఒక 25 కుర్చీలు, గోసేవా పరిషత్ నుంచి ఒక 15 కుర్చీలు, 40 కుర్చీలు బహుకరించడం జరిగింది. ప్రతి నెల ద్వాదశి రోజు దాదాపు 25 కిలోల బియ్యం మేము క్యాటరింగ్ ఇచ్చి భోజన వితరణ చేస్తున్నాం. 150 నుంచి 180 మంది సంతృష్టిగా భోజనం చేస్తున్నారు. కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు అనుబంధ కార్యక్రమాలు కూడా చేశాం. అవి మా అధ్యక్షుల వారు వినియోగిస్తారు. హుస్నాబాద్ పట్టణంలో ఆధ్యాత్మిక కేంద్రం, ఏకైక కేంద్రంగా మా నారాయణ సేవా కమిటీ గుర్తింపబడడం, అందరూ కూడా మమ్మల్ని సంప్రదించడం చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమాలు ఏది జరిగినా మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు పాల్పంచుకోవడానికి పిలుస్తున్నారు. అంటే ఇది నారాయణ యొక్క కృప అనుకుంటున్నాం. మేము చేసేటువంటి ఒక సేవకు కూడా మంచి గుర్తింపు లభిస్తున్నదని ఈ విధంగా మాకు రావడం అనేది మా కమిటీకి మాకు చాలా సంతోషదాయకంగా ఉంది.